అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ జయవేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తోంది సౌత్ ఈస్ట్ కార్నర్. ఇది ఇంటి పక్కన సౌత్ రోడ్డు 30 అడుగులు, ఇంటి ముందు ఈస్ట్ రోడ్డు 30 అడుగులు, 2 రోడ్డు మధ్యలో కార్నర్ బిట్ అన్నమాట. ఈస్ట్ సౌత్ కార్నర్. ఇది 167 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేస్ హౌస్. 2 బెడ్రూములు, హాలు, కిచెను, పెద్ద డైనింగ్, పూజ గది, పెద్ద పార్కింగ్ వస్తుంది. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1400 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. సౌత్ ఈస్ట్ కార్నర్. ఇది ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. దీని వెడల్పు 30, పొడవు 50, 167 గజాలు, 1400 ఎస్ఎఫ్టీ. ఈసీఐఎల్ రాంపల్లిలో ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ర్యాంపు, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్, ఈశాన్యంలో బోరు, నార్త్ సైడ్ 3 అడుగులు సెట్ బ్యాక్ ఇచ్చాము. 100% వాస్తున్న ఇల్లు ఇది. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము. అంతా ఇంటి చుట్టూ అంతా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. మళ్ళీ మనం మెయిన్ హాల్లోకి వచ్చాము. మెయిన్ పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్లోంచి లోపలికి వెళదాం ఒకసారి. మెయిన్ డోరు, ఇది మెయిన్ హాల్. హాలు పొడవు ఒక 18, వెడల్పు 13 దాకా ఉంటుంది. అంతా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చాము కింద. రైట్కి తిరిగితే ఇది ఆర్చ్, డైనింగ్లో వెళ్ళటానికి ఆర్చ్ అన్నమాట. ఇదంతా డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్కి లెఫ్ట్ సైడ్ పూజ గది, పక్కన ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇది పూజ గది, ఇది ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లోంచి ఈస్ట్కి డోరు, బయటికి వెళ్ళి వాష్ ఏరియా కోసం ఈస్ట్కి కూడా డోర్ ఇచ్చాము. ఇది వాష్ ఏరియా. బయటకు వస్తే మళ్ళీ కిచెన్లో నుంచి డైనింగ్ హాల్. ముందుకు వెళితే ఇది వాష్ ఏరియా. డైనింగ్ హాల్లో వాష్ ఏరియా. లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్,
రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది 12x13 దాకా ఉంటుంది దీని సైజు, విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 13x14 ఉంటుంది. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. 2 బెడ్రూముల్లో కూడా 2 అటాచ్డ్ వాష్రూములు, బయట ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ మనం మెయిన్ హాల్ డైనింగ్లోకి వచ్చాము. డైనింగ్, పూజ గది, కిచెను, మళ్ళీ మెయిన్ హాల్. ఇది మెయిన్ హాల్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఇది మెయిన్ హాల్. హాల్లో నుంచి చూస్తే డైనింగ్, కిచెన్, పూజ గది ఇలా ఉంటుందన్నమాట. ఇల్లు 100% క్వాలిటీ, 100% లీగల్ ప్రాపర్టీ. దీని బడ్జెట్ వచ్చి 90 లక్షలు చెప్తున్నాము. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నెగోషియేషన్ ఉంటుంది. దగ్గరలో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఈసీఐఎల్ 10 కిలోమీటర్లు ఉంటుంది. చర్లపల్లి రైల్వే స్టేషను మనకి 4 కిలోమీటర్లు ఉంటుంది. చర్లపల్లిలో మెగా రైల్వే టెర్మినల్ ఓపెన్ అయింది కాబట్టి తీసుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోండి.